తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తనైతే విడుదల కావడం అయితే జరిగిందన్నమాట. ఇక తెలంగాణలో మనకి జూన్ నెలల్లో కూడా పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఏదైతే మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు, ఇక పెన్షన్ డబ్బులు ఏవైతే 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 2,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా, 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ కూడా 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి ఇప్పుడు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే కీలకమైన సమాచారం అయితే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక తాజాగా వచ్చినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఏమన్నారు, తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది ఈ వీడియోలో పూర్తి వివరాలు వచ్చేసి మనం ఈ వీడియోలను అయితే క్లుప్తంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటిగా ఏదైతే 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణలో ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణలో. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాము. ఇక రెండోది ఏదైతే మనకి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు మే నెల చివరి ఆఖరిలో నుంచి మొదలుకొని జూన్ నెల 10వ తారీఖు వరకు జమ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు వారి ఖాతాలలో ఇంకా ఈ పెన్షన్ డబ్బులను ఎప్పుడు జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఎంత సమయం అనేది పట్టొచ్చు ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసే వరకు అన్న విషయాలపై ఈ వీడియోలో మనమైతే ప్రయత్నిద్దాము సమాచారాన్ని తీసుకురావడానికి. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వలసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జూన్ 2వ తారీఖున తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏమన్నారు అనే విషయాలపై సంతృప్తిగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది పెన్షన్ లబ్ధిదారులు. ఇక తెలంగాణలో ఈ నిధుల కొరత ద్వారా నిధులు అనేది లేకపోవడం ద్వారా ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేకపోతున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్పునైతే అప్డేట్ని అయితే వెల్లడించడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి మరో 2 నుంచి 3 నెలల వరకు కూడా తెలంగాణలో ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయట్లేదు అని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక దాదాపు మనకి జూలై నెల చివరి ఆఖరి, జూన్ నెల చివరి ఆఖరిలోపు తెలంగాణలో ఈ 4,000 రూపాయలు, 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉంటాయి అన్నదానిపై ఇక్కడ మనమైతే వేచి చూడాల్సిందిగానైతే మనమైతే ఇక్కడ ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తిరిగి పాత పెన్షన్ డబ్బులే కూడా ఈ జూన్ నెలలో మే నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గాయస్.